హెటిరోకు భూ కేటాయింపుపై సర్కార్ యూటర్న్. గత ప్రభుత్వ నిర్ణయానికి జనవరిలో బ్రేక్, తాజాగా తిరిగి గ్రీన్ సిగ్నల్. సాయి సింధు ట్రస్టుకు 15 ఎకరాల కేటాయింపు. ఖానామెట్లో ఆసుపత్రి నిర్మాణం కోసం ఎకరానికి 5 లక్షలతో 30 ఏళ్ల పాటు లీజ్. రేవంత్ ప్రభుత్వంపై విపక్ష నేతల ఆగ్రహం. ఇది చూడాల్సినటువంటి అంశం. హెట్రో డ్రగ్స్ అధినేత పార్థసారథి రెడ్డికి చెందిన సాయి సింధు ఫౌండేషన్కు భూ కేటాయింపు విషయంలో సర్కార్ యూటర్న్ తీసుకున్నది. గత సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులను జనవరిలో పక్కన పెట్టే ప్రభుత్వం తాజాగా భూ కేటాయింపున గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం కోసం రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం ఖానామెట్లో ఎకరానికి 5 లక్షల రూపాయల చొప్పున 15 ఎకరాల భూమిని 30 ఏళ్ల పాటు లీజుకి ఇస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ ఎంపీకి మేలు చేసేలా వ్యవహరిస్తుందనే పొలిటికల్ చర్చ మొదలైంది. గతంలో ప్రతిపక్ష నేతగా తప్పుపట్టిన రేవంత్ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఆమోదించడం చర్చకు దారితీసింది. వాస్తవమేగా మరి. ప్రతిపక్షాలు మీరున్నప్పుడేమో ఒక మాట, ఇలా మీరు అధికారంలోకి రాగానే మీకేదైనా లాభం జరుగుతుందా హెట్రో సంస్థ ద్వారా? మీరు కూడా కక్కుర్తి పడుతున్నారా రేవంత్ రెడ్డి? మీరు కూడా పైసల కోసం లాలుచి పడుతున్నారా? ఆడేమన్నా మీకు ఎక్స్ట్రా ఇస్తా అన్నాడు ఆ పైసలు? లేదంటే ఆయన జేబులోకి వెళ్ళి ఏమన్నా మీకు కూడా బీఆర్ఎస్ పార్టీ కదా ఆ బాండ్స్, లేదంటే మా కవితక్క కనుక చేసినట్టుగా ఏమన్నా వెనకాల ముందు ఏమన్నా మీకు జరుగుతున్నాడా? అప్పుడు ఎందుకు వద్దానో ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు? ఖానామెట్లో ల్యాండ్ రేట్ ఎట్లున్నది? అది ప్రభుత్వ సంస్థ కావచ్చు, ప్రభుత్వ గవర్నమెంట్ ల్యాండే కావచ్చు. గవర్నమెంట్ ల్యాండ్ రేట్ అయినా ఎంత ఉన్నది ఆడ? మీరు కేవలం ఎకరాన్ని 5 లక్షల రూపాయలకే 30 ఏళ్ల పాటు ఇస్తున్నారంటే దాని అర్థమైంది. అది ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ అవుతుందా? లేదా ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వ ల్యాండ్లో కడుతున్నారు కాబట్టి పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీ కింద దాన్ని చూసి ప్రజలకు నార్మల్ క్యాన్సర్ హాస్పిటల్లో 10 లక్షలు అయ్యే కాడ మీరు 2 లక్షలకే ఏంది వైద్యం చేపిస్తారా? ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితమే ఇది. ప్రజలే కాదు, ప్రజలు విపక్షాలే కాదు, మేము అడుగుతాం, ప్రజలు కూడా అడుగుతున్నారు మిమ్మల్ని. అప్పుడు ఎందుకు వద్దాను, ఇప్పుడు ఎందుకు కావాలంటున్నావు ఈ హాస్పిటల్ని? క్యాన్సర్ హాస్పిటల్ లేవా? ఉన్న క్యాన్సర్ హాస్పిటల్కి మీరు ఏ విధమైనటువంటి మంచి ట్రీట్మెంట్ ప్రజలకు అందేలాగా, తక్కువ ధరలో అందేలాగా మీరు ఏం చేస్తున్నారు? యశోద ఉన్నది, మేము మొత్తుకుంటున్నాం యశోదాల ఎంత అడ్డగోలుగా పైసలు వసూలు చేస్తున్నారని. దాని మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేవు? కేసీఆర్తో నువ్వు కూడా కుమ్మక్క అయినావా రేవంత్ రెడ్డి? యశోదాల ఉన్నది సగానికి ఎక్కువ ఆస్తులు ఉన్నాయి కేసీఆర్ అండ్ ఫ్యామిలీకే. ఆ యశోద మీద వాడు ఫస్ట్ దాని మీద ఉన్న రేట్లు తగ్గిపోయి ప్రజలకు అందుబాటులో తీసుకురా హాస్పిటల్స్ అన్నింటినీ. అప్పుడు కదా మిగిలిన వాటి విషయాల గురించి మీరు మాట్లాడాల్సింది.